సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్స్ అకాడమీ. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్టయితే దిస్ ఈస్ కౌశిక్. ఐ రీసెంట్లీ కంప్లీటెడ్ మై +2 అండ్ వెయిటింగ్ టు జాయిన్ బీటెక్. ఇవాళ వీడియోలో మనం ఏపీ ఎంసెట్ 2024 సెకండ్ ఫేజ్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఇంకా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ ఇంక మనమైతే వీడియోలోకి వెళ్దాం. ఏపీ ఎంసెట్ 2024 ఆల్రెడీ మనకైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ అనేది అయితే జరిగింది. చాలామంది దీంట్లో సీట్ అయితే నచ్చచ్చు, చాలామందికి నచ్చకపోవచ్చు, చాలామందికి అసలు రాకపోవచ్చు. ఈ 3 కండిషన్స్ గురించి అయితే మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అనేవన్నీ మొత్తం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ మేక్ షూర్ దట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉంచుకోండి. అసలు అలాట్మెంట్ అనేది ఎలా జరుగుతుంది? ఫస్ట్ మనకి అలాట్మెంట్లో 3 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు అయితే ఉంటారు. సీట్ నాట్ కేమ్ ఒక క్యాండిడేట్ అయితే, సీట్ ఓకే క్యాండిడేట్ ఒకడు, సీట్ నాట్ ఓకే ఒకడు, మొత్తం 3 పీపుల్ అయితే ఉంటారు. అసలు అలాట్మెంట్ అనే దాంట్లో ముగ్గురు అనే వాళ్ళు అయితే ఉంటారు. సీట్ నాట్ కేమ్, అసలు సీటే రాలేదనే వాళ్ళు, సీట్ వచ్చింది అండ్ సీట్ ఓకే అనే క్యాండిడేట్స్. సీట్ వచ్చింది కానీ సీటు అంటే ఆ కాలేజ్ వద్దు, బ్రాంచ్ కావాలి, కాలేజ్ వద్దు, లేదా కాలేజ్ ఓకే బ్రాంచ్ బాగాలేదు అండ్ అసలు నాకు అసలు ఆ డిస్టెన్స్ అసలు ఏమి, అసలు ఆ కాలేజ్ అనేదే వద్దు, నేను ఇంకో కాలేజ్కి వెళ్ళిపోతాను అనే వాళ్ళు ఒకరు. మనం ఈ ముగ్గురు గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనమైతే సీట్ నాట్ కేమ్ అనే వీళ్ళ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. సీట్ అనేది అసలు సీటే రాలేదు అనే వాళ్ళ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. దీంట్లో 2 క్రైటీరియాస్ అయితే పెట్టుకుందాం. ఫస్ట్, సీట్ రాలేదు అంటే మీరు మీ ర్యాంక్కి తగ్గట్టుగా ర్యాంక్ వచ్చిన విధంగా మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు. మీరు ర్యాంక్ వచ్చిన విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు కాబట్టి మీకైతే సీట్ రాలేదు. లేదా నెంబర్ 2, మీకు వచ్చిన ర్యాంక్ కంటే చాలా తక్కువ, అంటే లైక్ ఇప్పుడు మీకు ఒక 16,000 ర్యాంక్ వచ్చింది, మీరు ఒక ఓసీ క్యాండిడేట్, మీకు ఒక కాన్ఫిడెన్స్తో మీరు ఓన్లీ 10 అంటే 10 లేదా 20 మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. కాబట్టి అవి కూడా సిఎస్సిలో ఇవ్వడం వల్ల రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ 2 అయితే మేజర్గా ఎఫెక్ట్ చేస్తాయి సీట్ని. కాబట్టి మీరు ఇంకో ఆప్షన్ ఏం లేదు, డైరెక్ట్గా సెకండ్ ఫేజ్లో మినిమం అంటే మినిమం నేను చెప్పేది ఏదంటే మినిమం ఎలా లేదన్నా ఒక 100 ఆర్ 50 to 150 ఆర్ 100 మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే ఇవ్వాలి. మీకు 20 నుంచి 25 ఆర్ 10 నుంచి 20 మధ్యలో మీకైతే ర్యాంక్ అయితే వచ్చుంటే మీరైతే నేను చెప్పిన విధంగా మీరు 100 to 150 ఆర్ 50 to 100 అంటే మీరు ఏమనుకోవచ్చు అంటే డైరెక్ట్గా ఏ బాధ లేకుండా 50 to 150 ఈ మధ్య క్రైటీరియాలో మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఎందుకు అంటే మీరు కనుక న్యూస్ పేపర్లో కనుక చూస్తే మనకి ఇంకా మిగిలి ఉన్నవి 19K సీట్స్ నాట్ అలాటెడ్, అసలు అలాటే అవ్వకుండా మిగిలిపోయినవి 19K సీట్స్ ప్లస్ ఒక 3 to 4K మనకి షఫలింగ్లో యాడ్ అయినా మనకి టోటల్గా యాడ్ అయ్యే సీట్స్ ఓన్లీ 23K. దీంట్లో మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ కనుక వస్తే వెల్ అండ్ గుడ్. ఫస్ట్ ఫేజ్లో సీట్ కనుక రాకపోతే నేను చెప్పిన క్రైటీరియా ప్రకారం వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకుంటే మీకే చాలా మంచిది. అండ్ నేనైతే సీట్ నాట్ అలాటెడ్ గురించి అయితే చాలా చెప్పాను అనేది నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్, సీట్ వచ్చింది, సీట్ కేమ్ బట్ సీట్ కూడా ఓకే, ఈ క్రైటీరియా గురించి మాట్లాడుకుందాం. సీట్ వచ్చింది, సీట్ కూడా ఓకే. ఇప్పుడు మీరు ఫస్ట్ థింగ్ ఆన్లైన్ రిపోర్ట్ చేయాలి అండ్ సెల్ఫ్ రిపోర్ట్, ఫిజికల్ రిపోర్ట్ చేయాలి. ఈ 2 ఖచ్చితంగా చేయాలి. ఇది బోత్ ఓకే అయినా నాట్ ఓకే అయినా మీరిద్దరూ చేయాల్సిన క్రైటీరియా అయితే ఇది. బోత్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, ఆన్లైన్ రిపోర్ట్ కూడా చేయాలి. ఆ 2 చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక క్రైటీరియా మాట్లాడుకుందాం. సీటు వచ్చి
ఇప్పుడు మధ్యలో మనం ఒక క్రైటీరియా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం సీట్ ఓకే, సీట్ నాట్ ఓకే గురించి తెలుసుకుందాం. సీట్ ఓకే అయినా సీట్ నాట్ ఓకే అయినా ఇందాక చెప్పిన విధంగా బోత్ అనేవి అయితే మీరిద్దరూ చెయ్యాలి. అది ఫిక్స్, అదైతే మారదు. బోత్ ఆన్లైన్ రిపోర్ట్ చేయాలి, ఫిజికల్ రిపోర్ట్ రెండూ చేయాలి. ఇప్పుడు సీట్ ఓకే, మీకు ఒక 5 to 10K ర్యాంక్ వచ్చింది, మీకు ఒక సీట్ వచ్చింది, ఆ సీట్కి వెళ్ళిపోయారు, అయిపోయింది. మీకు ఆ సీటు ఓకే, ఆ బ్రాంచ్ అన్నీ ఓకే, బట్ ఇంకా ఒక బెటర్ ఆప్షన్ గురించి మీరు చూస్తున్నారు అనుకోండి. అప్పుడు మీరేం చేయాలి అంటే మీరు ఓన్లీ 5 to 6 ఆప్షన్స్ ఆర్ 10 ఆప్షన్స్ వరకు మాత్రమే ఇవ్వాలి. బికాజ్ మీకు అన్నీ ఓకే, మీకు వచ్చింది కూడా టాప్ కాలేజే, మీకు అన్నీ ఓకే, బట్ ఇంకొంచెం బెటర్ ఆప్షన్ గురించి వెళ్తున్నారు. అప్పుడు మీరు ఒక 10 ఆప్షన్స్ అనుకోండి, 10 ఆప్షన్స్ మాత్రమే ఇవ్వాలి. అది కూడా టాప్ కాలేజెస్, టాప్ బ్రాంచెస్, ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కూడా టాప్ యూనివర్సిటీసే మీరు ఇచ్చుకోవాలి. ఇప్పుడు సీట్ నాట్ ఓకే, ఇది సీట్ ఓకే వాళ్ళ గురించి వాళ్ళకేం పెద్దగా చెప్పడానికి ఏముండదు. సెకండ్ కౌన్సిలింగ్లో వస్తే వెళ్తారు, లేదంటే ఇది ఓకే, ఇది ఓకే కాబట్టి దీంట్లో జాయిన్ అయిపోతారు, దట్స్ ఇట్. ఇప్పుడు సీట్ నాట్ ఓకేలో 2 క్రైటీరియాస్ ఉన్నాయి, అవి మాట్లాడుకుందాం. సీట్ నాట్ ఓకేలో 2 క్రైటీరియాస్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే నాకు సీట్ వద్దు, బట్ నేను ఎలా సీట్ నాట్ ఓకే అంటే ఖచ్చితంగా మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి. సీట్ నాకు వద్దు కానీ సెకండ్ కౌన్సిలింగ్లో టాప్ వే పెట్టుకుంటాను, రాకపోతే మరేం చేయకుండా దీనికి వచ్చి జాయిన్ అయిపోతాను అనుకునే క్రైటీరియా ఒకటి. బెటర్ జాయినింగ్ అనుకుందాం, దీన్ని బెటర్ జాయినింగ్ అనుకుందాం. ఇంకోటి, నాకు సెకండ్ ఫేజ్లో సీట్ అసలు ఏది రాకపోయినా ఫస్ట్ది మాత్రం మేళలో నేను బేసిక్ డిగ్రీ అయినా చేసుకుంటాను, అస్సలు ఏఎస్ నాట్ ఓకే అనుకుందాం. ఇవి 2 క్రైటీరియాస్. ఫస్ట్ది ఇది నాకు వద్దు కానీ సెకండ్ కౌన్సిలింగ్లో నేను టాప్కే వెళ్తాను, బట్ టాప్ రాకపోయినా నేను జాయిన్ అయిపోతాను, పర్వాలేదు, 4 years నాకు బీటెక్ కావాలి అనుకుంటే ఫస్ట్ది. సెకండ్ది అసలు నాకు సెకండ్ దాంట్లో రాకపోతే అసలు నాకు బీటెక్కే వద్దు, నేను డిగ్రీ చేసుకుంటాను కావాలంటే అనుకునే వాళ్ళు సెకండ్ క్రైటీరియా. ఇప్పుడు మనం ఫస్ట్ క్రైటీరియా గురించి మాట్లాడుకుందాం. మీరు ఇప్పుడు ఫస్ట్ క్రైటీరియాలో ఉంటే ఫస్ట్ క్రైటీరియా బేసిక్ ఓకే, మీరు ఈ క్రైటీరియాలో ఉంటే మీరేం చెయ్యాలి అంటే ఆల్రెడీ ఆ 2 చేస్తారు. మీరు ఫస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు, అలాగే ఫిజికల్ రిపోర్టింగ్ చేస్తారు. ఆ 2 కాకుండా మీరు మీది ఒకవేళ మీ రేంజ్ నేను చెప్తాను, మీకు ఆల్రెడీ సీట్ వచ్చింది కాబట్టి మీరు ఒక సేఫ్ రేంజ్లోనే ఉండుంటారు. లెటస్ అస్యూమ్ మీ ర్యాంకు ఒక 20 or 25K బిలో ఉండి మీరు ఎనీ కేటగిరీ, మీరు ఓసీ కావచ్చు, ఓసీ ఎనీ కేటగిరీ, ఏ కేటగిరీ వాళ్ళైనా అయి ఉంటే మీరు చేయాల్సింది మీరు ఒక 25 to 50 ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. 25 to 50 ఆప్షన్స్ ఇవ్వాలి. అప్పుడు మీరు దీంట్లో కూడా మీరు సెకండ్ దాంట్లో రాకపోతే ఫస్ట్ దానికి వెళ్ళిపోతారు అనుకున్నారు కాబట్టి మీరు ఓన్లీ సిఎస్సి అండ్ స్పెషలైజేషన్స్ ఆఫ్ సిఎస్సి, ఈసీఈ అండ్ ఐటీ చాలామంది సిఎస్సి స్పెషలైజేషన్లోనే అంటారు, బట్ ఐటీ మనం డిఫరెంట్గా బ్రాంచ్ ఉంటుంది కాబట్టి ఐటీ కూడా అనుకుందాం. మొత్తం ఇక్కడ మీకు 1 బ్రాంచ్ అవుద్ది, అంటే ఒక కాలేజ్ ఒక ఆప్షన్ అవుద్ది. ఇక్కడ ఎలా లేదన్నా ప్రతి కాలేజ్లో ఒక 5 బెస్ట్ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ ఏఐ, సిఎస్సి మిషన్ లెర్నింగ్, సిఎస్సి ఏఐ మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, సిఎస్సి ఐటీ, ఇలా చాలా కలుపుకుంటే ఒక 5 ఆప్షన్స్ అవుతాయి. అక్కడ సిఎస్సి కోర్ ఒక ఆప్షన్ అవుద్ది, ఆ స్పెషలైజేషన్స్ ఒక 5 ఆప్షన్స్ అవుతాయి, ఐటీ ఒక ఆప్షన్ అవుద్ది. నేను పర్టికులర్గా ఒక కాలేజ్ గురించి చెప్తున్నాను. ఈసీ ఒక ఆప్షన్ అవుద్ది. మొత్తం మీకు 1 5 6 7 8 ఆప్షన్స్, ఒక కాలేజ్ నుంచి 8 ఆప్షన్స్ అవుతాయి. అలాగా మీరు 8 5 40 కదా, మీరు ఒక 6 కాలేజెస్ అయితే పెట్టుకోండి. ఎనీ టాప్ 6 కాలేజెస్లో ఇవన్నీ పెట్టుకుంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయ్యింది. నేను చెప్పిన ర్యాంక్ రేంజ్ వాళ్ళకే 25K బిలో ర్యాంక్ రేంజ్ వాళ్ళ కోసమే నేను ఇప్పుడు చెప్తున్నాను. వాళ్ళైతే ఈ విధంగా పెట్టుకుంటే మీకు గ్యారంటీగా కాలేజ్ తగిలేస్తుంది, ఫిక్స్. ఎందుకు అంటే ఇంకా మనకి 19K సీట్స్ ఉన్నాయి,
అది తెలిసిందే. మీరు సపోజ్ మీరు ఒక ఎక్స్ అనే కాలేజ్ ఎంచుకున్నారు, దాంట్లో సిఎస్సిలో ఒక 8 సీట్స్ మిగిలిపోయాయి అనుకుందాం, తీసుకోకుండా అసలు అలాటే అవ్వకుండా 8 సీట్స్ మిగిలిపోయాయి. మీకు ఒక 17K ర్యాంక్ అనుకుందాం, మీది ఒక ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అనుకుందాం. మీకు 8 సీట్స్లో అండ్ చాలామంది సఫల్ అవుతూ ఒక 2 సీట్స్ యాడ్ అయ్యాయి అనుకుందాం. మొత్తం 10 సీట్స్లో 17K ర్యాంక్. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో మీకు ఒక 30K ర్యాంక్ వరకు ఆ సీట్ వెళ్ళింది ఓసీడబ్ల్యూఎస్ వరకు. సో మీకు ఈ సీట్ గ్రాప్ చేసుకోవడం చాలా ఈజీ. ఎందుకు అంటే ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ 30K వరకు వెళ్ళిపోయింది, అది మీకు ఉన్నది 17K. కాబట్టి ఇది ఒక 20K అనుకుందాం, ఒక 10K డిఫరెన్స్ ఉంది ఆల్రెడీ ఇక్కడే, అండ్ మీకు ఇంకా 10 సీట్స్ ఖాళీ. సో అది పర్టికులర్ బ్రాంచ్కి అంటున్నాను నేను. మీకు ఈజీగా ఈ సీట్ గ్రాప్ చేయడం ఈజీ, ఆ సీట్ని మీరు పక్కాగా గ్రాప్ చేసుకోవడం ఈజీ, దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. అదే ఇప్పుడు ఇంకో సినారియో మాట్లాడుకుందాం. అదే కాలేజ్ ఎక్స్ అనే కాలేజ్లో 10 సీట్స్ ఉన్నాయి అన్ని బ్రాంచెస్ కలుపుకొని, 20 సీట్స్ ఉన్నాయి అన్ని బ్రాంచెస్ కలుపుకొని మిగిలిపోయి, అన్ని షఫలింగ్ రిపోర్ట్ చేయని వాళ్ళు అన్నీ కలుపుకొని ఒక 10 సీట్స్ మిగిలిపోయి. మీరు సిఎస్సి కావాలనుకుంటున్నారు. సెకండ్ ఫేజ్లో ఇది ఒక నోటు, మీరైతే బాగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఫేజ్లో కోర్ సిఎస్సి దొరకడం కష్టం. సిఎస్సి విత్ ఎనీ స్పెషలైజేషన్, నాకు సైబర్ సెక్యూరిటీ అయినా పర్వాలేదు, నాకు అసలు ఆ కాలేజ్ వద్దు, నాకు ఫస్ట్ అలాట్మెంట్ వచ్చిన కాలేజ్ వద్దు, సైబర్ సెక్యూరిటీ అయినా పర్వాలేదు, నేను దగ్గరికి మా ఇంటి నుంచి చాలా దూరంగా వచ్చింది, నేను దగ్గరికి వచ్చేస్తాను అనే ఇదైతే మీరు సిఎస్సి స్పెషలైజేషన్స్లో ఎన్ని స్పెషలైజేషన్ వచ్చి తగిలే అవకాశం ఉంది. లేదు నాకు ఈసీ అయినా పర్లేదు అంటే సెకండ్ కౌన్సిలింగ్కి ఈసీఈ ట్రిపుల్ మ్యాక్సిమం చాలా మటుకు ఖాళీ అయిపోతాయి. ఎందుకు అంటే మనిషికి ఒక స్వార్థం అనేది ఉంటుంది పర్టికులర్గా చెప్పుకోవాలి అంటే. ఇప్పుడు తనకు ఒక 16K ర్యాంక్ ఆర్ఎల్స్ ఒక 17K ర్యాంక్ వచ్చింది, తనకి జేఎన్టీయు కాకినాడ అనుకుందాం, కొన్ని జేఎన్టీయు విజయనగరం అనుకుందాం, జేఎన్టీయు విజయనగరంలో ట్రిపుల్ వచ్చింది, నాకు జేఎన్టీయు విజయనగరం ట్రిపుల్ వద్దు. ఇప్పుడు నేనున్నాను, నాకు జేఎన్టీయు విజయనగరంలో ట్రిపుల్ కావాలి, నా ఫ్రెండ్కి జేఎన్టీయు విజయనగరం ట్రిపుల్ వచ్చింది, తనకు జేఎన్టీయు విజయనగరం ట్రిపుల్ వద్దు. అలాంటప్పుడు తను అక్కడికి అలాట్ చేసి వేరే దానికి వెళ్ళిపోయినా, ఇప్పుడు నేను నా 1 నుంచి 5 టాప్ 5 ప్రిఫరెన్సెస్లో ఇది పెట్టుకుంటే ఆల్రెడీ తనకు ఒక 18K ర్యాంక్ ఉంది, నాది 16K ర్యాంక్, నాకు రాలేదు బై ఎనీ దానివల్ల నాకు రాలేదు. అప్పుడు నేను 1 to 5 ప్రిఫరెన్సెస్లో ఈ కాలేజ్ పెట్టుకుంటే ఆల్రెడీ ఇక్కడ 18K వరకు వెళ్ళింది, కాబట్టి నాకు ఈ కాలేజ్ గ్రాప్ చేయడం ఈజీ, నాకు వచ్చేస్తుంది, అలౌట్ అయిపోద్ది ఈజీగా. అలాంటి సినారియో నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. అదే ఇంకో సినారియో చూస్తే మీకు ఒక 60K ర్యాంక్ ఉంది, అక్కడ మాత్రం ఒక 50K వరకు మాత్రమే సిఎస్సి వెళ్ళింది, మీకు అక్కడ కావాలి అంటే హార్డ్ టు గెట్ అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ మీకు దీనికి డిఫరెన్సెస్ 10K. ఆ 10Kలో 10K అనేది మనకు సింగిల్గా కనిపించవచ్చు, కానీ అక్కడ 10,000 మంది ఉన్నారు మధ్యలో, 10,000 పీపుల్ ఉన్నారు మధ్యలో. ఆ 10,000 నీకు ఒక 60K600 వచ్చింది, అదే అక్కడ ఒక 55,679 వచ్చిన ఒక అబ్బాయికి గ్రాప్ చేయడం ఈజీ. ఎందుకంటే తన లోకల్ ర్యాంక్ ఉంటుంది, చాలా ర్యాంక్స్ ఉంటాయి, కాబట్టి ఈజీగా గ్రాప్ చేసుకోగలడు. కాబట్టి మీ ర్యాంక్కి తగ్గట్టుగా వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే సెకండ్ ఫేజ్లో పెట్టుకోవాలి. ఎందుకు అంటే మీరు ఫస్ట్ ఆప్షన్ని నెగ్లెక్ట్ చేసి వెళ్తున్నారు సెకండ్ ఆప్షన్కి. నేను ఓకే వాళ్ళ గురించి అయిపోయింది, ఇప్పుడు నాట్ ఓకే వాళ్ళ గురించి మాట్లాడుతాను కాబట్టి నెగ్లెక్ట్ అంటున్నాను. మీరు మీ ఫస్ట్ ఫేజ్లో వచ్చింది నెగ్లెక్ట్ చేసి సెకండ్ దానికి వెళ్తున్నారు అంటే రిస్క్తో గేమ్ ఆడుతున్నారు. కాబట్టి మీరు మ్యాక్సిమం నా సజెషన్ ప్రకారం మీది ఒక 20K బిలో ర్యాంక్ అయితేనే మీరు అసలు రిపోర్టింగ్ కూడా చేయకుండా సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోవచ్చు నా అంచనా ప్రకారం. ఎందుకంటే ఇంకా 22K సీట్స్ బ్యాలెన్స్, అంటే ఆల్ విత్ రెస్పెక్ట్ ఆల్ సీట్స్ కనుక్కుంటే 22K సీట్స్ బాకీ. మీరు కూడా ఈ 20K వచ్చిన వాళ్ళు కూడా నాకు ఎనీ బ్రాంచ్ ప్రిఫర్, ఓకే సిఎస్సి కాదు కదా ఈసీఈ వరకు నాకు ఓకే, ట్రిపుల్ అనండి ఈసీఈ వరకు నాకు ఓకే అనుకుంటేనే
రిపోర్టింగ్ కూడా చేయకుండా సెకండ్ దానికి వెళ్ళిపోవచ్చు విత్ రెస్పెక్ట్ టు ఎనీ కేటగిరీ. ఏ కేటగిరీ వాడైనా ఉండొచ్చు. అదే లేదు నాకు 30 వరకు వెళ్ళింది, నేను SC ST స్టూడెంట్ని, నాకు 30 నుంచి 40K వచ్చింది అంటే వెల్ అండ్ గుడ్, మీరు కూడా ట్రై చేయొచ్చు 30 to 40K. ఎందుకంటే ఒక ST SC వాళ్ళకి స్పెషల్ కోటా సీట్స్ ఉంటాయి కాబట్టి ఓ 30 నుంచి 40 వరకు వెళ్ళచ్చు. అదే నేను SC ST స్టూడెంట్ని నాకు ఒక 70K వచ్చిందంటే నా మాట విని మీరు ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ రిపోర్ట్ అయ్యి వచ్చేయండి. ఎందుకు అంటే చాలా మటుకు సీట్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉన్నాయి. మీరు ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ ఒక 70K ర్యాంక్ వచ్చింది అంటేనే అది ఎటువంటి కేటగిరీ అయినా కొంచెం సెకండ్ ఫేజ్లో టాప్ కాలేజ్ రావడం కొంచెం కష్టం. ఎందుకు అంటే మనం అనుకుంటాం కానీ SC STలో కూడా చాలామందికి 3K 5K 7K 10K ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గ్రాప్ చేసుకోవడం చాలా ఈజీ. కాబట్టి మీరు ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ అయ్యి వచ్చేయండి. సెకండ్ ఫేజ్ని చాలా టాప్గా మన మీద వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో మన ఛానల్లో చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి అని చెప్తాను. అందుకే సో మనం ఇప్పుడు నెక్స్ట్ దానికి అదే చెప్తున్నాను. ఒక 20K బిలో వస్తే లెస్ దాన్ 20K కంటే బిలో రావాలి మీకు సీటు. 20K కంటే బిలో వస్తే మీ ర్యాంక్ అనేది 20K కంటే బిలో వస్తే యూ ఆర్ వెల్ అండ్ గుడ్ ఎలిజిబుల్ ఫర్ సెకండ్ ఫేజ్. సెకండ్ ఫేజ్లో మీకు ఏదో పర్టికులర్ సీట్ తగిలే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకో విషయం, మీకు ఒక పర్టికులర్ కాలేజ్ వచ్చింది, ఎనీ కాలేజ్, ఏదో ఒక కాలేజ్ అనుకుందాం, X అనే ఒక కాలేజ్ అనుకుందాం. ఆ కాలేజ్లో మీకు సీట్ అసలు వద్దు, నేను అసలు సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేయను అనుకునే వాళ్ళు ఒక వర్గం అయితే వాళ్ళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయను, నాకు అసలు ఆ కాలేజే వద్దు అనుకుంటే మీరు ఇవ్వాల్సిన మీకు ఎనీ ర్యాంక్ అంటే మీకు ఒక ఎనీ ర్యాంక్ అయినా ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళైనా మీరు ఒక 50K అబవ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఎందుకంటే నేను 20K గురించి చెప్పాను కాబట్టి 50K అబవ్ గురించి మాట్లాడుకుందాం. 50K దాటి వచ్చింది అంటే మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి 100 to 200 ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాలి మీరు. దీంట్లో యూ షుడ్ ఇంక్లూడ్ మెకానికల్ అండ్ సివిల్ కూడా ఇంక్లూడ్ చెయ్యాలి. మెకానికల్ అండ్ సివిల్ కూడా ఇంక్లూడ్ చేస్తేనే యూ కెన్ గ్రాబ్ ఏ సీట్. నేనైతే ఇంతవరకు చెప్పగలను. అండ్ ఇంకో విషయం గురించి, ఇంకో సినారియో గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు నేను మీకు ఇందాక ఒక సినారియో గురించి చెప్పాను కదా, లైక్ ఎలాగా అంటే వచ్చింది నాకు వద్దు బట్ సెకండ్ ఫేజ్లో రాకపోతే ఇదే మరి తప్పక జాయిన్ అయిపోతాను అనుకున్న వాళ్ళైతే సెల్ఫ్ రిపోర్ట్ చేయండి, ఫిజికల్ రిపోర్ట్ చేయండి. వెబ్ ఆప్షన్స్ ఒక 50 అంటే ఒక 30 to 50 ఒక 50 grand అవ్వండి, 50 పెట్టుకోండి, ఒక సీట్ అయితే తగిలేస్తుంది. ఎంత 20K ర్యాంక్ ఉన్న వాళ్ళు మాత్రమే, 20K బిలో ర్యాంక్ ఉన్న వాళ్ళు మాత్రమే. అండ్ 30K 40K 50K 10,000 పెరుగుతున్న కొద్దీ మీరు ఇక్కడ 100s పెంచుకుంటూ వెళ్ళాలి. ఒక 30K వచ్చింది అంటే ఒక 75 ఆప్షన్స్ పెట్టాలి. 40K వచ్చింది అంటే ఒక 90 ఆప్షన్స్ పెట్టాలి. 50K వచ్చింది 100 to 150 ఆప్షన్స్ పెట్టాలి. 60K వచ్చింది 200 ఆప్షన్స్ పెట్టాలి. అలా ఆప్షన్స్ పెంచుకుంటూ ఉండాలి. మీరు అలా ర్యాంక్ పెరిగే కొద్దీ మీరు బ్రాంచెస్ కూడా పెంచాలి. లైక్ మెకానికల్ విత్ రోబోటిక్స్ అలాంటివి కూడా పెట్టుకోవాలి. CSC డిజైన్ అలాంటివి కూడా పెట్టాలి. ఎందుకు అంటే మీకు ఆ కాలేజ్ వద్దు, తర్వాత వచ్చిన ఏ కాలేజ్ అయినా పర్వాలేదు అనే దాని గురించే తీసేనారు. ఇప్పుడు మనం ఫేజెస్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనకైతే ఒకటైతే ఫిక్స్ ఏంటి అంటే సెకండ్ ఫేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే 2 reasons. ఒకటి సీట్స్ బాకీ ఉండిపోయి, 3 reasons. సీట్స్ బాకీ ఉండిపోయి. రెండోది మనకి అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేసినప్పుడు బ్రాకెట్లో ఫస్ట్ ఫేజ్ అని రిలీజ్ చేశారు కాబట్టి మన సెకండ్ ఫేజ్ అనేది అయితే ఉంటుంది. అండ్ అలాగే మీరు మీ అలాట్మెంట్ ఆర్డర్లో 7th or 8th పాయింట్, 6th 7th 8th 3 పాయింట్లో ఎక్కడో ఒక దగ్గర చూస్తే గివ్ యువర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ ఓన్లీ అన్నాడు. ఇప్పుడు ఇవ్వద్దు, ఫైనల్ ఫేజ్ తర్వాత ఇవ్వండి అన్నాడు. అంటే ఇంకా 1 or 2 phases ఎక్స్ట్రా ఉంటాయని అయితే అర్థం. అండ్ థర్డ్ సినారియో గురించి మాట్లాడుకుంటే చాలామంది ఇది కంప్యూటర్ బేస్డ్ అలాట్మెంట్, వాళ్ళు ఇచ్చింది మనం పర్టికులర్గా తీసుకునే అధికారం వాళ్ళకి లేదు. ఎందుకు అంటే 1, 2, 3 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు తన ఫస్ట్ ఆర్ సెకండ్ ప్రిఫరెన్స్లో
ఏదో దిక్కుమాల కాలేజ్ ఏదో ఇచ్చారు, వాళ్ళకి అది వద్దు కానీ ఏదో ఇచ్చేసారు, తెలియక ఇచ్చేసారు. కాబట్టి వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వాలి. కాబట్టి 1 ఎక్స్ట్రా ఫేజ్ అనేది పర్టికులర్గా కండక్ట్ అనేది అయితే చెయ్యాలి. కాబట్టి ఏ భయం లేదు, సెకండ్ ఫేజ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ గురించి, సెకండ్ ఆర్ థర్డ్ ఫేజ్, అసలు నెక్స్ట్ ఫేజ్ గురించి వెళ్ళాలి అంటే రూల్స్ చూద్దాం. ఫస్ట్ రూల్ వచ్చేసరికి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా, ఫిజికల్ రిపోర్టింగ్ చేసినా ఆర్ చెయ్యకపోయినా మీరు లేటర్ ఆన్ ఫేజెస్, ఎన్ని ఫేజెస్, ఒక 10 ఫేజెస్ పెట్టినా మీరైతే ఎలిజిబులే. ఇది ఫస్ట్ బేసిక్ రూల్, తెలియాల్సిన రూల్. ఇప్పుడు మనం సెకండ్ రూల్ గురించి చూద్దాం. సెకండ్ రూల్ చూసుకుంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు, అలాగే ఫిజికల్ రిపోర్టింగ్ చేశారు, మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ నో వచ్చింది. ఈ కేటగిరీలో మీకు అలాట్మెంట్ అయినప్పుడు మీకు కొంత ఫీజు కట్టమంటారు. ఆ ఫీజు పే చేస్తే నెక్స్ట్ ఫేజ్లో మీకు ఏ సీట్ వస్తే అక్కడికి ఆ ఫీజు అనేది అయితే డైరెక్ట్గా ట్రాన్స్ఫరింగ్ అయిపోతుంది. ఇక్కడ ఈ కాలేజ్ నుంచి ఈ కాలేజ్కి డైరెక్ట్గా ఆన్లైన్ ట్రాన్స్ఫరింగ్ అయిపోతుంది. అండ్ థర్డ్ సినారియో మాట్లాడుకుంటే ఒరిజినల్స్ ఎవరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. నో నీడ్, ఎవ్వరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి. మీరు ఓన్లీ 2 కాపీస్ ఆర్ 3 కాపీస్ ఆఫ్ జిరాక్స్ అండ్ 3 ఆర్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ రూల్ ఏంటి అంటే, నంబర్ 4th రూల్ ఏంటి అంటే, ఇప్పుడు నేను సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాను కానీ ఫిజికల్ రిపోర్ట్ నేను చెయ్యను. నాది పలాస్ శ్రీకాకుళం, నాకు తిరుపతిలో సీట్ వచ్చింది. అక్కడికి నేను ఎలాగో పర్టికులర్గా నేను జాయిన్ అవ్వను, నా సెకండ్ ఫేజ్లో రాకపోతే నేను జాయిన్ అవ్వడం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే నాకు మనీ వేస్ట్. నేను వెళ్ళాలా అంటే నో నీడ్, వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఆ సెకండ్ ఫేజ్లో రాకపోయినా మీరు జాయిన్ అవ్వని అనేసారు, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం వేస్ట్. ఎందుకు అంటే నాకు ఆ రిజర్వేషన్ నాకేం అవసరం లేదు. నేను సెకండ్ ఫేజ్లో అసలు కాలేజే నాట్ అలౌడ్ అని వచ్చింది, కానీ అలాగ వచ్చేసినా నేను ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అవ్వను, డిగ్రీ చేసుకుంటాను అంటే మీరు వెళ్ళి ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా అవసరం లేదు, బట్ మీరు చేస్తారంటే చేసినా పర్వాలేదు, నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ వచ్చేసరికి ఇప్పుడు సపోజ్ నేను అక్కడికి కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తుంటే నా సీట్ బుక్ అయిందని గ్యారంటీ ఏంటి అంటే, మీ రిపోర్టింగ్ ఆర్ ప్రొఫెషనల్ అలాట్మెంట్ ఆర్డర్ మీద కాలేజ్ స్టాంప్ అనేది అయితే వాళ్ళు వేస్తారు. అది వేస్తే మీ సీట్ బుక్ అయినట్టే. అండ్ చాలామందికి మెయిన్గా వచ్చే డౌట్ ఏంటి అంటే, ఫస్ట్ ఫేజ్లో నాకు సీట్ వచ్చింది, నాకు అది ఓకే, నేను పర్సనల్గా వెళ్ళి కలిశాను, అంతా అయిపోయింది, స్టాంప్ కూడా పడింది. ఇప్పుడు నేను సెకండ్ ఫేజ్కి వెళ్ళాను, నాకు సీట్ రాలేదు. అయితే నాకు ఫస్ట్ ఫేజ్లో సీటు ఉంటుందా ఉండదా? ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. సీట్ రాలేదంటే మీరు డైరెక్ట్గా మీ ఒరిజినల్స్ పట్టుకెళ్ళిపోవడం, ఆ స్టాంప్ పట్టుకొని కాలేజ్కి వెళ్ళి ఆ స్టాంపు వేసిన ఆ సీల్ పట్టుకొని డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళిపోయి నేను ఇక్కడ జాయిన్ అయ్యాను ఆల్రెడీ ప్రీవియస్గా, నేను ఇక్కడ పర్ఫెక్ట్గా జాయిన్ అయిపోతాను, ఇది కూడా నా ఒరిజినల్స్ అని సబ్మిట్ చేస్తే అయిపోద్ది. లేదు, నాకు సెకండ్ దాంట్లో సీట్ రాలేదు, ఫస్ట్ దాంట్లో సీట్ వచ్చి, ఇప్పుడు ఇంకొకటి ఇది మెయిన్, ఫస్ట్ దాంట్లో సీట్ వచ్చి మనకు 3 కౌన్సిలింగ్స్ పెట్టారు అనుకుందాం. ఫస్ట్ దాంట్లో సీట్ వచ్చింది, నాకు అది ఓకే, నేను ఫిజికల్గా వెళ్ళి రిపోర్ట్ చేశాను. సెకండ్ దాంట్లో రాలేదు, థర్డ్ దానికి వెళ్దాం అనుకుంటున్నాను. థర్డ్ దాంట్లో కూడా రాకపోతే ఫస్ట్ది ఉంటుందా? ఉంటుంది, దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఉంటుంది, ఫస్ట్ది ఉంటుంది. మీరు సెకండ్ది అయిపోయిన వెంటనే వెళ్ళి రిపోర్ట్ చేయాలి, నేను దీంట్లో జాయిన్ అవుతాను కానీ ఇంకొక ఫేజ్కి వెళ్ళేసి వస్తాను అని మీరు రిపోర్ట్ చేయాలి. మీకు ఒక విషయం మెయిన్ థింగ్ ఏంటి చెప్పాలి అంటే, మీ సీట్స్ అనేవి ఒక కాలేజీకి వెళ్ళాక ఆ కాలేజ్ పోర్టల్లో మీ సీట్స్ అనేవి ఉంటాయి. అక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటే పక్కన ఒక డస్ట్బిన్ సింబల్ ఉండేది, ఐడియా ఉందా? సేమ్ అలాగే వాళ్ళకు కూడా ఒక డస్ట్బిన్ సింబల్ అనేది ఉంటుంది. మీరు ఫిజికల్ రిపోర్టింగ్ చేయకపోతే దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీ సీట్ రిలీవ్ అయిపోద్ది, మీరు రిలీవ్ అయిపోతారు, మీకు ఎటువంటి సీట్ అనేది బుకింగ్లో ఉండదు. కాబట్టి మీరు ఒక ఫ్రీ అన్నమాట. అదే వాళ్ళ క్లిక్ చేయకపోతే
మీరు అదే కాలేజ్ అదే సీట్లో ఉంటారు కాబట్టి మీరు సెకండ్ ఫేజ్ తర్వాత ఇన్ఫామ్ చేస్తే మంచిది. అండ్ థర్డ్ సినారియో ఏంటి అంటే మీకు ఫస్ట్ ఫేజ్లో ఒక సీట్ వచ్చింది, ఓకే, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేశారు, కానీ సెకండ్ ఫేజ్లో ఇంకోటి వచ్చింది, నాకు ఈ రెండింటి మధ్యన ఏది బాగుంటుందో దానికి వెళ్తాను అంటే అది కుదరదు. సెకండ్ ఫేజ్లో పలానా ఒక వై, ఇది ఒక వై అనేది ఒక వేస్ట్ కాలేజ్, అది అయినా మీరు ఒక సేఫ్ సైడ్గా పెట్టుకున్నారు, దాంట్లో సివిల్ బ్రాంచ్ వచ్చింది అంటే మీరు మరేం చేయలేరు, తప్పనిసరిగా ఇదే సీటు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ దానిది వెంటనే ఏపీఎస్సిహెచ్ఈ వాళ్ళు మీది ఇక్కడ ఉన్న మొత్తం మీ ఇన్ఫర్మేషన్ మొత్తం మీ కాలేజీకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఇది మాత్రం ఫిక్స్. కాబట్టి సెకండ్ది పెట్టుకున్నప్పుడు కొంచెం ఆచితూసి అడిగేసి పెట్టుకోండి. అండ్ సెకండ్ తర్వాత మళ్ళీ థర్డ్కి వెళ్తే థర్డ్ దాంట్లో రాకపోతే అసలు మీకు తర్వాత సెకండ్ దాంట్లో వస్తే మీకు ఫస్ట్ దానికి సంబంధం కట్ అయిపోద్ది, మీకు అసలు ఏమి సంబంధం ఉండదు. అప్పుడు మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజే మీ ఫైనల్ కాలేజ్, మీ కరెంట్ కాలేజ్. తర్వాత థర్డ్ ఫేజ్ ఉంది, థర్డ్ ఫేజ్లో మీకు సీట్ రాకపోతే మీ సెకండ్ దానికే వెళ్ళాలి కానీ ఫస్ట్ దానికి వెళ్ళే ఎలిజిబిలిటీ ఉండదు. ఎందుకంటే థర్డ్లోగా సీట్ ఎవరో ఒకరు ఫిల్ చేసుకుంటారు కాబట్టి మీ ఫస్ట్ దానికి వెళ్ళే అధికారం ఉండదు. సెకండ్ది మీకు సీట్ వచ్చింది అంటే మీ థర్డ్లో పోతే మీరు మళ్ళీ సెకండే జాయిన్ అవ్వాలి తప్ప ఫస్ట్ దానికి వెళ్ళడానికి వీలు లేదు. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. నేనైతే ఎవ్రీథింగ్ అనేది పర్ఫెక్ట్గా స్ట్రైట్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ చెప్పనైతే నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి, సో దట్ నేను చేసే వీడియోస్ అన్నీ మీ ఛానల్కి ఫాస్ట్గా అనేది రీచ్ అవుద్ది. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మర్చిపోకుండా. అండ్ నేను ఒక పర్టికులర్ కాలేజ్లో నాకైతే సీట్ అలాట్మెంట్ అయ్యింది, నేను సెకండ్ ఫేజ్కి అయితే ఖచ్చితంగా వెళ్దాం అనుకుంటున్నాను. వెబ్ ఆప్షన్స్ ఎలాగ ఇచ్చాను ఏంటి అనేది అయితే నేనైతే నా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అయితే చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.